100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నావు కదా, ఎలా ఉంది ఎక్సైట్మెంట్? చాలా అసలు నేను ఎలా ఉంటానా అని చూసుకోవాలనిపిస్తుంది. కొంచెం భయం వేసింది ఫస్ట్ 2-3 days, బట్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ యూస్డ్ టు ఇట్ అగైన్. ఫస్ట్ డే షూట్ ఏంటి, మీ మీద ఏం చేశారో గుర్తుందా? ఫస్ట్ డే నేను మౌలి జయకృష్ణ అలా ఇలా నుంచుని మౌలి డైలాగ్ ఉంటుంది, జస్ట్ అలా నేను ఫోన్ చూస్తూ ఎక్స్ప్రెషన్ అంతే. దట్ వాజ్ అవర్ ఫస్ట్ షాట్. ఏంటి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. మౌలికి 2 best friends, జయకృష్ణ అండ్ మీ. సినిమా త్రూ అవుట్ ఉంటాం, ఓకే, ఫుల్ ఫన్, ఎలా సపోర్ట్ చేస్తాం, లవ్ ఎలా సక్సెస్ అవుతుంది, అది సినిమా. ఓకే, అంటే దీంట్లో డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అందరూ కనెక్ట్ అయ్యేటట్టుగా 90s బ్యాక్ డ్రాప్ ఇదేమన్నా? కాదు 2015. ఓకే, కొంచెం బ్యాక్ 2015. ఓకే, డైలాగ్స్ కూడా చాలా రియలిస్టిక్. మనం రోజు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం, అవును, అలాగే ఉంటాయి. దిల్ బి వెరీ రియలిస్టిక్. ఓకే, ఏంటి అసలు లిటిల్ హార్ట్స్ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు డైరెక్టర్? అంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే మెసేజ్ అంటూ ఏముండదు, బట్ అదే ఇంకా సినిమాని చూసి నవ్వుకుంటూ ఒక మంచి సినిమా చూసామరా అని నవ్వుతూ బయటకు వస్తారు. ఓకే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా లాస్ట్ సినిమా ఏంటి అసలు? ఆట ఆడుకుందాం రా అని లాస్ట్. సో ఆ సినిమా తర్వాత ఇక కంప్లీట్లీ స్టాప్డ్. ఓకే, అంటే అది అమ్మా నాన్నల డిసిషనా? అమ్మా నాన్నలది అండ్ మైండ్ టూ. నేనేమంటే కొంచెం ఐ విల్ ఎంజాయ్ స్కూల్ అన్నాను. ఓకే, ఇంకా పేరెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు వరకు చేసావు కదా, డిగ్రీ తెచ్చుకున్నాక చెయ్యి, ఓకే, కంటిన్యూ చేసినా నో యూజ్, ఎందుకంటే అప్పుడే గడ్డాలు వస్తాయి, మన సరిగ్గా ఉండం కూడా, వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. నాకు స్కూల్ కూడా లైఫ్ ఎంజాయ్ చేశాను, ఇంకా అలా స్టాప్ చేశాను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్గా ఒక టీనేజ్కి రాగానే, ఒక 12-13 years రాగానే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. మీరు యాక్చువల్గా మీరు చదువుకుంటానికని వెళ్ళిపోయారు, కానీ ఆ గ్యాప్లో ఎలాగూ ఆ క్యారెక్టర్స్ కూడా ఉండవు. సో అలాంటి డైలమా ఉండేదని కూడా. అంటే చిన్నప్పుడు అంత ఆలోచించలేదు, బట్ ఇప్పుడు మీరు అన్నప్పుడు యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే చాలా మంది కంటిన్యూ చేద్దామనే ఉంటారు. ఇప్పుడు సడన్గా రోల్స్ రాకపోతే ఏం చేద్దాము అని ఆ డైలమా నిజంగా ఉంటుంది. బట్ లక్కీలీ ఐ స్టాప్. కానీ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారు, గ్రేట్ఫుల్. అది అందరూ ఎవరు ఎవరు కనపడినా. మొన్న వీడియో చాలా వైరల్ అయింది. ఆయన స్టేజ్ పైన మౌలి వచ్చి చెప్పాడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వా, అసలు చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం అన్నా నేనంటే, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసావు కదా, నీకు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అనిపించిన క్యారెక్టర్ ఏది మన ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన? గణేష్ 100% లవ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. గణేష్ ఎందుకంటే గణేష్లో ఒక 27 పిల్లలు ఉండేవారు. సో రోజు ఇట్ వాజ్ ఆల్ ఫన్, అంతే, ఇలా ఆడుకోవడం మధ్యలో షూట్ చేయడం, డైలాగులు చిన్న చిన్నవే కాబట్టి చెప్పేయడం. 100% లవ్ సుకుమార్ అంకుల్తో అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా సపోర్టివ్. ఆయన అసలు మీరు కూడా సెట్లో చూసుంటారు, అసలు ఆయన అసలు మేము ఏ అల్లరి చేసినా ఆయన అసలు హీ నెవర్ స్కోల్డెడ్ అస్. ఇంకా చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ నుంచే ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుందిరా, ఈ సినిమాకి నీకు అవార్డు వస్తుందిరా ఖచ్చితంగా అన్నారు. ఆయన అన్నట్టే నంది అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ అన్నతో చేశాను. అది కూడా అసలు త్రూ అవుట్ సినిమా ఉంటాను, ఫుల్ ఫన్నీ రోల్, అన్నతోనే ఉంటాను, సందీప్ అన్నతో. ఇంకా చాలా చాలా పేరు వచ్చింది దానికి కూడా. అంటే చైల్డ్ ఆర్టిస్ట్లోకి ఒక అడ్వాంటేజ్ ఉంది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు హీరో కావడానికి కానీ మళ్ళీ ఆర్టిస్ట్ కావడానికి రికగ్నైజేషన్ వెంటనే ఉంటుంది. సో ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అనుకుంటున్నావు నీకు? అదంతా మన పైన ఉంటుంది. అంటే మన హార్డ్ వర్క్ అది ఎలాగో ఉంటుంది, బట్ మనం ఇంకా చాలా కష్టపడాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే. అంటే అదంత ఈజీ కాదు కదా, యూ షుడ్ వర్క్ హార్డ్. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, అస్, హౌ దే ట్రీట్ అస్. అంటే మనం బాగా చేస్తే దే విల్ ట్రీట్ అస్ వెల్, ఆబ్వియస్లీ. ఈ 100% లవ్ షూటింగ్ టైంలో నాగ చైతన్యతో తమన్నాతో ఆడుకునేవారా? గారితో కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ సీన్స్ అవేం లేవు. తమన్నా గారితో అసలు ఫుల్ ఆడుకునేవాళ్ళు సీన్స్ మధ్యలో.
అల్లరి ఇంకా అందరం ఉండేవాళ్ళం, ఏడిపించేవాళ్ళం. అలా ఏదో ఒకటి అనేసి ఎవరో ఇలా ఇలా ఆడుకుంటూ అవుట్స్ అవన్నీ ఆడుకుంటూ. ఆవిడ కూడా అసలు చాలా ఫ్రెండ్లీ. తమన్నా గారు కూడా అసలు ఏం సెట్లోనే ఉండేవారు. షార్ట్ మధ్యలో కూడా మాతోనే ఆడుకునేవారు. చాలా చాలా బాగుండేది. మధ్యలో కలిసారు ఎప్పుడన్నా తమన్నా? అంటే మళ్ళీ సైమా అప్పుడు కలిసాను. సైమా అవార్డ్స్ అప్పుడు 5th క్లాస్ అప్పుడు కూడా ఆవిడే గుర్తుపట్టారు. నేను ఇలా వెళ్ళిపోతుంటే ఆవిడే లైక్ షీ ట్యాప్డ్ అండ్ ఒరే నువ్వా అసలు గుర్తుపట్టావు, నువ్వు చాలా బాగున్నావు, ఇప్పుడు కంగ్రాట్స్ సైమా అవార్డ్కి, చాలా ఎదిగిపోయావు అన్నారు. చాలా హ్యాపీ అండి. ఓకే. మిగతా ప్రభాస్ గారితో చేసినాం. ప్రభాస్ గారు అసలు మిర్చి వాజ్ ఆల్సో అనదర్ గుడ్ ఎక్స్పీరియన్స్. అది ప్రతి సీన్ మధ్యలో ఆయన కూడా వచ్చి బుగ్గలు గిల్లేవారు ఇలా. అసలు ఫుల్ ఆడుకునేవారు, గిచ్చేవారు. సాంగ్ షూట్ ఉండింది అప్పుడు, ఆయన పక్కనే ట్రాక్టర్ పైన కూర్చుంటే ఇలా 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 తిప్పేసేవారు, నేను ఏదో ఎక్కిరించేలాగా. ఫోటో తీసుకున్నప్పుడు పాపం ఆయన హీ వాజ్ ఇన్ అ మీటింగ్. మనం చిన్నపిల్లలం కదా, నేను ఏం డోర్ ఏం తట్టకుండా వెళ్ళిపోయాను. సో బయట వాళ్ళు ఇప్పుడు రాకూడదు నువ్వు వెళ్ళిపో అంటే, నేను వచ్చేస్తుంటే నన్ను ఆపి మీటింగ్ ఆపేసి ఫోటో దిగి అప్పుడు పంపించారు. ఆయన అసలు ఈజ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్, చాలా మంచి ఆయన. అవును, మీకు ఫుడ్ బాగా పెట్టేవాడే. అప్పుడు అంతేం ఉండదు, ఫుడ్ కాదు కానీ చాక్లెట్స్ అసలు రోజు చాలా ఇచ్చేవారు. ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్? ఎన్టీఆర్ గారితో చాలా తక్కువ, ఎందుకంటే ఆ సీన్స్, బాద్షాలో సీన్స్ చాలా నాకు బ్రహ్మానందం గారితో ఫ్యామిలీతో. ఎన్టీఆర్ గారితో ఇంకా రామాయ వస్తావయ్యలో కొంచెం మాట్లాడాను. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా గిచ్చేవారు, ఇలా ఫోటోకి అడిగినప్పుడు కూడా వచ్చే అంటే ఏం నో చెప్పకుండా ఫోటో ఇచ్చారు. సీన్స్ మధ్యలో షార్ట్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం చదువుతున్నావు, ఎలా సినిమా ఏం చేస్తున్నావు, ఇంకా అలా మామూలుగా అడిగేవారు. ఫుల్ ఫ్రెండ్లీ. రామ్ చరణ్ గారితో చేశారా? రామ్ చరణ్ గారితో ఎవడు చేశాను, రచ్చా చేశాను. రామ్ చరణ్ గారు కూడా అంతే, సీన్స్ మధ్యలో నన్ను పిలిచేవారు ఆయన క్యారవాన్కి, కూర్చుని కొంతసేపు అలా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా. ఆయనప్పుడు ఏమంటారు, ఏం చాక్లెట్స్ కావాలి నీకు, ఏం టాయ్స్ కావాలి నీకు, ఓ చాలా బాగా చేసావు, ముందు సీన్ చేసింది చాలా బాగా చేసావు, ఇలాగే చెయ్యి, ఇంకా బాగా చెయ్యి అని బాగా మాట్లాడేవారు. ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసారా హీరోని కానీ ఎవరిని? అంటే మీకు బాగా మొహమాట ఉన్నట్టుంది అసలు. అలా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది. మనం ఇబ్బంది పెడితే, అంటే చిన్నప్పుడు చేసాము బట్ ఇట్ వోంట్ బి గుడ్ వెళ్ళి మాట్లాడేసి. ఏమైనా మనం ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు కనపడితే ఛాన్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ మీట్, బట్ ఇప్పుడు ఏమీ నాకు అలా ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం లేదు. అంటే మామూలుగా పేరెంట్స్ సినిమాలోకి వెళ్తున్నాం అంటే పెద్దగా సపోర్ట్ చేయరు. అంటే ఎందుకురా మనకు అవసరమా, మనకి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు మనకు అనే. కానీ నీ విషయంలో మాత్రం అమ్మ సపోర్ట్, నాన్న సపోర్ట్ బాగా దొరికింది. నాన్న సపోర్ట్, మా బాబాయ్ సపోర్ట్, మా మామయ్య సపోర్ట్. మా బాబాయ్ రైటర్ అబ్బూర్ రవి, ఆయన బాబాయ్ కూడా అదే బాబాయ్ కూడా డిగ్రీ చేసుకుని డాడీ అయితే ఫస్ట్ నుంచే, ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే, ఏంటి ఇలా ఉంటే ఎలా వెళ్తావు నువ్వు, కొంచెం మారు తగ్గు. డాడీ ఫస్ట్ నుంచే చాలా సపోర్టివ్. అమ్మ కూడా అసలు ఇంకా ఎప్పుడు నో అనేది కాదు అమ్మ. నేను ఎక్కడికి ఇప్పుడు సినిమాలు ఫస్ట్ డే వెళ్ళినా ఎప్పుడు నో అనేది కాదు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇద్దరు దే వర్ వెరీ హ్యాపీ, సూపర్ సూపర్ అని, అసలు చాలా హ్యాపీ. ఫ్యామిలీ కూడా బాబాయ్, మా డాడీ బ్రదర్స్ వాళ్ళు, మా మమ్మీ బ్రదర్స్ వాళ్ళైతే ఎప్పటి నుంచో సపోర్ట్, చిన్నప్పటి నుంచే దే వర్ వెరీ సపోర్టివ్. ఇంకా అలా ఫ్యామిలీ ఇంకా అలా సపోర్ట్ చేస్తే ఇంకా అది మన రెస్పాన్సిబిలిటీ, అది ఇంకా బాగా చేయాలి, వీ షుడ్ డూ వెల్. అలా ఇంజనీరింగ్ మధ్యలో అనిపించింది ఎప్పుడన్నా ఇది సినిమాల వైపు, అంటే ఈ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ ప్రెజర్లో ఏమో సినిమా అంటే అలా ఏమనిపించలేదు, కానీ ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సినిమాల్లో స్టార్టింగ్లో మామూలు సినిమా కథలు రాసేస్తావు అని ఉంటుంది, ఒక్కసారైనా అలా చేయాలరా మనం కూడా అనిపించింది. బట్ ఎప్పుడు చేయలేదు, అదొక్కటి మిస్ అయిపోయా. ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో సినిమా కథ రాసేసి వచ్చేద్దాం అనుకున్నా, బట్
రాయలేదు ఎక్కడ? ఎక్కడ రాయలేదు, రాస్తే ఫెయిల్ అవుతాను కదా. ఓకే, అలా రాయలేదు. కానీ బట్ మీరు అన్నట్టు చాలాసార్లు అనిపించింది, ఎన్ని రోజులు ఇంకా ఇంకా ఎన్ని రోజులు అంటే ఒక్కొక్క ఇయర్ ఏదో 10 years లా ఉండింది. ఇంకా 3 years ఉన్నాయా, అబ్బా ఇంకా 2 years ఉన్నాయా, ఇంజనీరింగ్ 2 years అసలు తక్కువనే అయిపోతే అబ్బా ఎంత బాగుంటుంది అనిపించింది. బట్ అది కూడా ఒక లెర్నింగ్, అక్కడ నుంచి చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, చాలా మంది కనెక్ట్ అవుతారు, అలా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.